న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ అభాగ్యురాల్ని అండగా ఉంటానని నమ్మించి ఆపై ఆమెను లొంగదీసుకుని 4 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ ఎస్ఐ నిర్వాహకం హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ప్రస్తుతం సిసిఎస్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ అనే కామాంధుడిపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2022లో బాధితురాలి భర్త మద్యం తాగి వేధిస్తుండటంతో ఆమె హనుమకొండ పోలీసులను ఆశ్రయించింది. ఆ సమయంలో అక్కడ ఎస్ఐగా ఉన్న రాజ్ కుమార్ ఆమె భర్తను పిలిచి మందలించాడు. ఆ తర్వాత భర్త ప్రవర్తన మారకపోవడంతో ఆ మహిళ విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. ఇదే అదునుగా భావించిన ఎస్ఐ రాజ్ కుమార్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని మాయమాటలతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి వాటిని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి కాగా బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు. ఈ నెల 2న హనుమకొండలోని ఒక హోటల్కు పిలిపించి బలవంతం చేయడమే కాకుండా బీర్ బాటిల్ పగులగొట్టి ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కూడా న్యూడ్ కాల్స్ చేయాలంటూ బాధితురాల్ని, ఆమె కూతురుని చంపుతారని బెదిరింపులకు దిగాడు. ఈ నరకం భరించలేక బాధితురాలు ఈ నెల 12న రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. వరంగల్ సిపి ఆదేశాలతో హనుమకొండ పోలీసులు ఎస్ఐ రాజ్ కుమార్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన ఎస్ఐ రాజ్ కుమార్ను ఇదివరకే పెళ్లై ఒక కూతురుందని, గతంలో ఎలకతుర్తిలో పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యాడని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సంపత్, వరంగల్ కమిషనర్ పరిధిలోని ఒక కీచకపు పోలీస్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ అండారం బయటపడింది. చట్టాన్ని కాపాడాల్సి ఉన్న ఒక ఎస్ఐ బాధితులకు అండగా నిలబడాల్సిన ఒక పోలీస్ ఉండి కూడా తన కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన ఒక మంచి పొజిషన్ లో ఉన్న ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా ఉన్న వ్యక్తి బలవంతంగా ఒక మహిళ తన భర్త వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి 2022లో హన్మకొండ పోలీస్ స్టేషన్ కి తాను రావడం జరిగింది. అక్కడ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ హన్మకొండ పోలీస్ స్టేషన్ లో 2022లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. తనకు కంప్లైంట్ చేయగా తను ఆ మహిళ యొక్క భర్తను పిలిచి మందలించి ఇట్లా జరిగింది. ఆ భర్త కంటిన్యూగా ఇట్లా తాగి వేధింపులకు గురి చేస్తున్నాడంటే అతనితో విడాకులు ఇప్పిస్తానమ్మా, తన భర్తతో విడాకులు ఇప్పించాడు. తర్వాత తను ఒంటరిగా ఉన్న సమయంలో తన ఇంటికి వెళ్లి తనపై బలాత్కారం చేయడం జరిగింది. ఆ బలాత్కారం చేసిన తర్వాత తనను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కూడా భర్తను వదిలేసి ఉన్నావు కదా, పెళ్లి చేసుకుంటా అని ఆమెకి మాయ మాటలు చెప్పి నమ్మించి ఆమెతో అతను సన్నిహితంగా మెలగడం జరిగింది. తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు కొంత వీడియోలు తీసుకొని పెళ్లి చేసుకుంటానని దాటా వేస్తున్న క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ ఎస్ఐని అడుగుతుంటే దాటా వేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో తనని బెదిరించుడు, చంపుతానికి ప్రయత్నం కూడా చేశాడు. అంతేకాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే మన ఇద్దరం ఏకాంతంగా ఉన్న వీడియోస్ ని నేను సోషల్ మీడియాలో పెడతా అని మహిళను వేధింపులకు గురి చేస్తే ఆ కీచపు ఎస్ఐ వేధింపులు భరించలేక తను డీజీపీని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. డీజీపీ ద్వారా ఇక్కడికి వరంగల్ కమిషనర్ సిపికి రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సిపి హన్మకొండ ఎస్ఐ శివకుమార్ కి యాక్షన్ తీసుకోవాలని చెప్తే ఆ మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ విచారించిన హన్మకొండ సిఐ మచ్చ శివకుమార్ క్రైమ్ నెంబర్ 252/26 కింద బిఎన్ఎస్ సెక్షన్లు 69, 89, 351/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 4 సంవత్సరాలుగా ఆ కీచక్ ఎస్ఐ ఈ మహిళపై బలవంతంగా శారీరకంగా దాడి చేస్తూ తనను మానసిక క్షోభకు గురి చేశాడు. కాబట్టి ఈ యొక్క కేసులో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు పోలీసులు చెప్తున్నారు. ఒక బాధితులకు అండగా ఉండాల్సిన ఒక పోలీసే విధంగా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఉండటంతో ఇటు వరంగల్ సిపి సంపీత్ సింగ్ కూడా దీనిపైన చాలా కఠినంగా ఉన్నారు. తనపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.